ఈ వీడియోలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్లో 2 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. సో బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బీపెడ్ అండ్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో ఈ 2 కోర్సెస్లో మనం ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్, అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందా లేకుంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందా. సో ఈ డీపెడ్ కావచ్చు, బీపెడ్ కోర్సెస్ చేయడం వల్ల మీకు గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, లేదంటే ప్రైవేట్ జాబ్స్ ఏ విధంగా ఉంటాయి. సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మెయిన్గా మనకు ఎవ్రీ ఇయర్ తెలంగాణ గవర్నమెంట్ ద్వారా సెట్ ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తుందో దీనికి కూడా మనకు తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, సో దాన్నే మనకు TGPE సెట్ ద్వారా మనకి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు మార్చ్లో నోటిఫికేషన్ వస్తుంది. సో ఎలిజిబుల్ స్టూడెంట్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ PE సెట్లో ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో మనకు 2 కోర్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, సెకండ్ కోర్స్ వచ్చేసి బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో ఈ 2 కోర్సెస్ కూడా రెగ్యులర్ మోడ్లోనే ఉంటాయి. 2 ఇయర్స్ కోర్స్, డీపెడ్ 2 ఇయర్స్ కోర్సే, బీపెడ్ కూడా 2 ఇయర్స్ కోర్స్. సో ఫస్ట్ పాయింట్ ఇలాంటి కోర్సెస్ 2 కోర్సెస్. నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు డీపెడ్. సో డీపెడ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఆర్ దానికి సంబంధించిన ఈక్వివాలెంట్ ఉన్న కోర్సెస్ లైక్ డిప్లొమా క్యాండిడేట్స్ కావచ్చు. సో వేరే కోర్సెస్ ఏవైతే ఇంటర్మీడియట్కి రిలేటెడ్ అయినా ఆర్ ఈక్వివాలెంట్కి సంబంధించిన కోర్సెస్ అందరూ మీరు ఇంటర్మీడియట్ తర్వాత 2 ఇయర్స్ కోర్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బీపెడ్, బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో ఈ కోర్స్ చేయాలంటే మీకు ఏదో ఒక డిగ్రీ ఉండాలి, నార్మల్ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏదో ఒక డిగ్రీ హోల్డర్స్ అందరూ మీరు ఈ బీపెడ్ కోర్స్ చేసుకోవచ్చు. సో ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇంటర్మీడియట్ తర్వాత ఒక కోర్స్ ఉంటుంది, డిగ్రీ తర్వాత కూడా మీరు బీపెడ్ ఆర్ డీపెడ్ 2 చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత ఒకటే డీపెడ్ చేసుకోవచ్చు, డిగ్రీ తర్వాత మీరు 2 ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన ఏదో ఒక కోర్స్ మీరు జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో అన్ని సెట్ ఎగ్జామ్స్కి ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ కాబట్టి. సో ఎవరైతే మీకు మెయిన్ పాయింట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు SI కానిస్టేబుల్ ఎలా అయితే ఈవెంట్స్ కండక్ట్ చేస్తారో ఇందులో కూడా మనకు PE సెట్ ద్వారా ఎవరైతే ఈ 2 కోర్సెస్లో వెళ్తున్నారో మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రిటర్న్ టెస్ట్ ఏముండదండి. సో మీ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రమే చెక్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఇక్కడ కొన్ని ఈవెంట్స్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎట్లయితే పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, SI ఎట్లయితే ఉంటాయో ఇక్కడ ఎగ్జాంపుల్ రన్నింగ్ ఉంటుంది. సో రన్నింగ్లో 100 మీటర్స్ కావచ్చు, 800 మీటర్స్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ షార్ట్ పుట్ ఉంటుంది, లాంగ్ జంప్, హై జంప్. సో ఏవైతే మనకు నార్మల్ ఈవెంట్స్ ఉంటాయో సేమ్ మీకు ఫిజికల్ ఎడ్యుకేషన్లో మీరు క్వాలిఫై అవ్వాలంటే ఈ ఈవెంట్స్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ 4 ఈవెంట్స్కి కలిపి 400 మార్క్స్ ఉంటాయి. ఎవ్రీ ఈవెంట్కి 100 మార్క్స్ ఉంటాయి. సో మీ పర్ఫార్మెన్స్ బట్టి మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కాకుండా మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఈ స్కిల్ టెస్ట్ 100 మార్క్స్ ఉంటుంది. సో ఇవన్నీ 4 ఈవెంట్స్ వచ్చేసి మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ చెక్ చేస్తారు. కానీ ఈ స్కిల్ టెస్ట్లో ఒక 11 గేమ్స్ మీకు లిస్ట్ ఇస్తారు. అందులో నుంచి మీకు నచ్చిన మంచి గేమ్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏ గేమ్లో మీకు మంచి టాలెంట్ ఉంది అక్కడ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు ఏదో ఒక గేమ్ వచ్చి ఉండాలి. సో అలాంటి గేమ్స్ ఏమేమి ఉంటాయంటే బాస్కెట్బాల్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు. సో మెయిన్గా మీరు ఈ కోర్సెస్ చేస్తున్నారంటే మీకు ఏదో ఒక గేమ్ వచ్చి ఉండాలి అండ్ మీకు ఫిజికల్లీ ఫిట్ ఉండాలి, మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ లైక్ లాంగ్ జంప్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, ఇవన్నీ బేసిక్గా వచ్చి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి మనకు వేరే ఎగ్జామ్స్కి ఎలా అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందో క్వశ్చన్ పేపర్ కావచ్చు, ఇవి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మాత్రమే క్వాలిఫై అయితే జరుపుతాయి. ఎలాంటి ఎక్స్ట్రా మనకు ఎగ్జామ్స్ కావచ్చు అవి ఏముండవు. సో ఇవి 2 కంపేర్ చేసి మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు కాలేజెస్ అలొకేషన్ చేస్తారు. సో ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇక్కడ గర్ల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, బాయ్స్ కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఓన్లీ బాయ్స్కి అని కాదు, ఇది గర్ల్స్ బాయ్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇవి మనకు మెయిన్ పాయింట్. సో కోర్సెస్ 2 కోర్సెస్ 2 ఇయర్స్ ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా తీసుకోవచ్చు, డిగ్రీ తర్వాత మీరు బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ డిప్లొమా ఏదైనా తీసుకోవచ్చు. సో డిగ్రీ తర్వాత బీపెడ్ తీసుకోండి, ఇంటర్మీడియట్ తర్వాత డీపెడ్ తీసుకోండి. సో మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయ్యి మంచి మెరిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు మీకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ ద్వారా మీకు ఏదో ఒక కాలేజ్ వస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సో ఇప్పుడు ఈ కోర్సెస్ చేయడం వల్ల మీకు ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటుందో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ మీరు ఎలా అయితే డిఎడ్ ఆర్ బీఎడ్ చేసి మీకు డిఎస్సిలో ఎలా అయితే మీకు జాబ్స్ ఉంటాయో, SGT కావచ్చు, స్కూల్ అసిస్టెంట్, మనకు కూడా ఈ బీపెడ్ కోర్సెస్ చేసిన వాళ్ళకు
డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ లైక్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, పీఈటీ టీచర్స్. సో మనకు హై స్కూల్ లెవెల్లో కావచ్చు, మనకి ఎలా అయితే పీఈటీ టీచర్స్ ఉంటారో మీకు రిక్రూట్మెంట్ జరుగుతుంది పీఈటీ టీచర్స్కి. సో అక్కడ మనకు డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉన్న సరిపోతుంది, బీపెడ్, సో బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏదో ఒక సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబులే, డిగ్రీ తర్వాత బీపెడ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఇంటర్మీడియట్ తర్వాత 2 years చేసి జాబ్ తెచ్చుకోవచ్చు అండి ఈజీగా. సో అలా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని జూనియర్ కాలేజెస్ ఉంటాయి, గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్, కొన్ని గురుకులాల్లో డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్, అక్కడ కూడా మీకు గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయండి. సో అక్కడ వచ్చేసి మనకు ఫిజికల్ డైరెక్టర్ ఇన్ జూనియర్ కాలేజెస్. సో ఇక్కడ బీపెడ్ ఉండాలి, అంటే ఒక డిగ్రీ ప్లస్ బీపెడ్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా ఉన్న వాళ్ళకు ఇక్కడ నాట్ ఎలిజిబుల్. సో మళ్ళీ మీరు డిగ్రీ చేయాలి, డిగ్రీ తర్వాత బీపెడ్ 2 years మళ్ళీ చేయాలి. సో అప్పుడు మాత్రం మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఇంకా ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ డిగ్రీ కాలేజ్. సో ఇక్కడ మన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎడ్. సో మీకు డిగ్రీ ఉండాలి, డిగ్రీ తర్వాత బీపెడ్ ఉండాలి, బీపెడ్ తర్వాత ఎంఎడ్ ఉండాలి. సో ఎవరైతే ఇప్పుడు మనకి ఎలా అయితే డిగ్రీ పీజీ ఏ విధంగా ఉంటుందో ఇందులో కూడా ఫస్ట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ మాస్టర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో మీ యొక్క క్వాలిఫికేషన్ పెరిగే కొద్దీ మీరు ఎక్కువ జాబ్స్కి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి, ఎవరైతే ఫిజికల్ డైరెక్టర్ అవుదాం, ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్లో కోర్సెస్ డీపెడ్ కావచ్చు, బీపెడ్ చేద్దాం అనుకుంటే, సో ఫస్ట్ మీకు నిజంగా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇప్పుడు ఆ కెరీర్ అటు సైడ్ వెళ్దాం అనుకుంటే డీపెడ్ చేయండి. డీపెడ్ చేస్తూ మీరు ఓపెన్లో డిగ్రీ చేసుకోండి. సో డిగ్రీ తర్వాత మళ్ళీ బీపెడ్ చేయండి, 2 years కోర్స్ ఉంటుంది. డీపెడ్ తర్వాత మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎంపెడ్ చేయండి. సో మాస్టర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో ఈ విధంగా మీ యొక్క కెరీర్ ఇటు సైడ్ తీసుకెళ్తే బాగుంటుందండి. సో ఎవ్రీ ఇయర్ మనకు చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే ఒక 1500-2000 మెంబర్స్ మాత్రమే అప్లై చేశారు మన తెలంగాణలో మొత్తంలో, డీపెడ్ ప్లస్ బీపెడ్ సపరేట్ కాదు. సో ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకుంటారు, డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు, కాబట్టి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో ఎక్కువ స్టూడెంట్స్ కూడా తెలియదు, అందరు బీపెడ్ డిఎడ్ కావచ్చు, బీఎడ్ కావచ్చు, పీజీకి వెళ్ళిపోతారు. కానీ నిజంగా మీకు పీఈటీ సార్స్ కావచ్చు, గవర్నమెంట్లో కావచ్చు, మీరు ప్రైవేట్ స్కూల్స్లో కావచ్చు, పక్క పీఈటీ సార్ ఉండాలి. ప్రైవేట్ కాలేజెస్లో కావచ్చు, ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్లో కావచ్చు, మీరు సొంతంగా అకాడమీ పెట్టుకోవాలన్నా కూడా సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరైతే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ ద్వారా డీపెడ్ కావచ్చు, బీపెడ్ చేద్దాం అనుకుంటున్నారో, మనకు ఎవ్రీ ఇయర్ మనకు పీఈ సెట్ నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో మీరు రిజిస్టర్ అయ్యి ఈ ఫిజికల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా మీరు డిప్లొమా అయితే డిప్లొమా కాలేజ్ పెట్టుకోవాలి, బ్యాచిలర్ అయితే బ్యాచిలర్కి సంబంధించిన కాలేజ్ పెట్టుకోవాలి. సో మీకు ఏదో ఒక కాలేజ్ వస్తుంది, అందులో మీరు రెగ్యులర్లో ఆ 2 courses 2 years చేసిన తర్వాత మీరు ఏవైతే గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ సైడ్ వెళ్ళొచ్చు, ప్రైవేట్ అయితే ప్రైవేట్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు ఈవెంట్స్ ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఏ ఈవెంట్స్ ఎట్లుంటాయి, సో అవన్నీ ఇంపార్టెంట్ వీడియోస్ కావచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఏ జాబ్స్లో మీకు ఎక్కువ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి, సో దట్ మీరు ఏ కోర్స్ చేయాలి, డీపెడ్ చేయాలా, బీపెడ్ చేయాలా, సో బీపెడ్ తర్వాత ఎంఎడ్ చేయాలా, సో అలాంటి సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.